హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు. ఈరోజు మన ఛానల్లో సొరకాయ పచ్చడి అండి, బాటిల్ గార్డ్ పికిల్ అన్నమాట. సో దానికోసం అయితే నేను ఫస్ట్ 2 స్పూన్ల పల్లీలు అయితే వేరుశనగలు తీసుకొని అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసేసుకొని సొరకాయ ముక్కలు, గ్రీన్ చిల్లీ కూడా బాగా వేయించుకోవాలి. ఆయిల్లో ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ అనేది ఉంటుంది, పచ్చివాసన కూడా మనకి ఏం రాదు అన్నమాట తినేటప్పుడు. సో ఇది మనం వేరే మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు, 2 రెబ్బల చింతపండు కూడా తీసేసుకొని పైన పేస్టు లేదా కచ్చపచ్చగన్నా మిక్స్ అయితే చేసుకోవాలి. మనకి సొరకాయ పికిల్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో నేనైతే అదే కడాయిలో పోపు సరిపడా ఆయిల్ కూడా పోసేసుకొని పోపు అయితే చేసుకోవాలి. సో నేనైతే ఇందులో నెక్స్ట్ పోపు సరిపడా ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఇందులోకి 3-4 వరకు అయితే వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, పచ్చడి కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి వేరుశనగ ప్లేస్లో అయితే మనం పుట్నాలు కూడా వేసుకొని చేయొచ్చండి, చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి అయితే మీకు చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది పచ్చడి అనేది. సో ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని 1 స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మిక్సీ చేసుకున్నటువంటి పచ్చడి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు పచ్చడిని కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు కావాల్సినటువంటి ఎమ్మి సొరకాయ పికిల్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇదైతే రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మళ్ళీ ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి. కూరలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తింటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్